బాబాయ్ డ్యామ్ ఎక్కడ? ఇదే డ్యామ్. చేపలు ఏడుంటాయి మంచిగా? చేపలు అక్కడ దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతుండే కదా. ఆడ దొరుకుతాయి, ఆడ ముందర కూడా దొరుకుతాయి. వీళ్ళు ఏం చేస్తారు? చేపలు పడుతురా? చేపలు పడతారు, కాలొక్కటి పోరి. ఎవరి షాప్ మంచిగా ఉంటది? అందరు మంచిగానే చేస్తారు, కాదు అన్ని. నీ పేరు చెప్తాం ఏం లేదు, అట్లేం లేదా? సరే బాబాయ్, రైట్. సరే పోనీ. కాలొక్కడ చేస్తారు. యువతలు కూడా చేస్తుంది, ఇక్కడ నుంచి వచ్చింది కదా అవతల పోరి కాలొక్కడ మంచిగా చేస్తారు. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఈట్. ఈ రోజు మనం జూరాల డ్యామ్ కి అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చామంటారా, వీడియో పెట్టక చాలా రోజులైంది. వీడియో అని చెప్పి మీరు కామెంట్ లో నన్ను నేర్చుకుంటారు, నాకు అర్థమైంది. నేనైతే 2 months తర్వాత నాకైతే ఈ రోజు వీలైంది. మీకోసం నేనైతే జూరాల డ్యామ్ కి అయితే వచ్చేసాను. చూసారా ఎంత పెద్ద ఉందో? వాటర్ అయితే సముద్రం లాగానే ఉంది సేమ్. మనం వైజాగ్ లో బీచ్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో ఉంది. ఇక్కడ మొత్తం భూమి వాటర్ కలిసిపోయినట్టే ఉంది, మొత్తం సముద్రమే అనుకుంటారు. సో డ్యామ్ విజువల్స్ అవన్నీ మీకు డ్రోన్ లో చూపిస్తా, చూడండి ఒకసారి ఎలా ఉందో. అలాగే ఇప్పుడు చేపలు ఒకసారి కొనుక్కొని కర్రీ వండించుకొని టేస్ట్ అయితే చూద్దాం. మన ఫ్రెండ్స్ కూడా తోలుకొచ్చిన హైదరాబాద్ నుంచి, వాళ్ళందరికీ తిని టేస్ట్ అయితే చూపిద్దాం. మీరు కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పోలే, ఇప్పుడే వస్తున్నాము. చలో, ఏముంది చేపల? సో ఫైనల్ గా చేపల దగ్గరికి అయితే వచ్చేసినాం. చూసిరా ఎట్లా కొట్టుకుంటున్నాం, గిలగిల కొట్టుకుంటున్నాం. ఒక్కొక్కటి ఈ అక్క దగ్గరకు వచ్చినాం. ఎట్లా గిలక్క చేపలు? 150. ఇక్కడ ఏమేమి చేపలు ఉంటాయి స్పెషల్? ఇక్కడ పాంప్లెట్ ఉంటది, రవ్వ ఉంటది, బొచ్చ, జల్లలు, కొరమీన్లు అన్ని దొరుకుతాయి. పాంప్లెట్ ఒకటే ముళ్ళు ఉండదు. ఫ్రైకి కర్రీకి రెండింటికి వస్తాయి, ముళ్ళు ఉండదు దీంట్లో. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 అవుతుంది. ప్రతిరోజు ఉంటారా? అంటే ప్రతిరోజు సండే అమావాస్య ఏది అనకుండా ప్రతిరోజు ఉంటాం. అన్ని రోజులు అందరు మంచిగా చేస్తారు, ఎవరు ఇల్లు మంచిగా చేయాలి అన్నికేం లేదు. 3 kgs తీసుకుంటాం చూడండి. ఒక్కొక్క చేప మస్తు పెద్ద ఉంది. వాటర్ అయితే ఇట్లా కొడుతుంది ముఖానికి. ఇదిగోండి పెద్ద పెద్ద అయ్యాక ఇవి. సో ఫైనల్ గా ఫిషెస్ అయితే ఇట్లా వేస్తున్నారు వాళ్ళ దాంట్లో. అది పడేస్తుంది అక్క, పడిపోయిందంట. ఎందుకు పడేసినావు అక్క? అది చిన్న ఉంది. అమ్మా చూసినావా అక్కకి? చూసినావా ఎంత సెంటిమెంట్? మచ్చకారు మీకు లేనా అందరు? ముద్రాజులేనా అందరు? ఓకే, ఇక్కడ ఓన్లీ ముద్రాజులకి పర్మిషన్ అంట, అంతే. నాకు వేరే వాళ్ళకి లేదు. ఓకే, గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తాయా మీకు? లైసెన్స్ ఉన్న పట్టాలి. ఇప్పుడు అక్కడ కర్రీ అయినకి ఎంత తీసుకుంటారు అక్కడ వాళ్ళు? కేజీ 100 తీసుకుంటారా? రేట్ పెరిగింది అయితే వాళ్ళకి, మీకు ఇద్దరికి పెరిగింది రేటు. మంచిగా ఉంది అయితే. ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఒక చెప్పు? ఎన్ని కట్టలేదా? నిజంగా చెప్పక్క, ఎన్ని 5 సంవత్సరాల నుంచి ఎంత సంపాదించి? నిజంగా చెప్పక్క, ఎంత సంపాదించిన 5 సంవత్సరాల నుంచి? సో ఎంత బిల్డింగ్లు కాదండి, వాళ్ళకు తినడానికి వాళ్ళ ఖర్చులు వాళ్ళ చదువులకి సరిపోతుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళతో బేరాలాడి పబ్లలో దానిలో ఏమో 1000 ఖర్చు పెడతారు హోటల్స్లలో. వీళ్ళ దగ్గర ఇయ్యడానికి మాత్రం మీరు అయితే వెనక ముందు అవుతారు. కష్టే ఫలి అనమాట. వీళ్ళ కష్టం చేస్తేనే వీళ్ళకు, వీళ్ళ పిల్లలకి, అందరికి ఈ చేపలతోనే వీళ్ళ జీవన విధానం ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా ఫిష్ అయితే అక్కడ కొనుక్కొని ఇక్కడ కటింగ్ అయితే చేద్దాము. ఇక కటింగ్ అయితే చేపిస్తున్నాం చూడండి అక్క దగ్గర. ఫ్రై చేస్తావా, పులుసు చేస్తావా? ఇప్పుడు కటింగ్ నువ్వే, అమ్ము నువ్వేనా? ఇక రోజుకి వస్తాయి ఒక 1000-2000. 510 అవుతుంది. 510 దాంట్లో డిస్కౌంట్ చేస్తే 500 అంతే. సో 10 రూపీస్ డిస్కౌంట్ చేసిరా? 10 రూపీస్ కూడా కలిపించేద్దాం అక్కకైతే. ఫైనల్ గా జూరాల డ్యామ్ కింద చేపలు అయితే కటింగ్ చేయించుకొని తీసుకొని వచ్చినాము. దాని పేరేంటి? లక్ష్మి ఆంటీ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ కర్రీ చాలా బాగా వండుతా అని చెప్పి లోకల్ పీపుల్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మా అయితే 3 కిలోలు అండి. హాఫ్ కర్రీ హాఫ్ ఫ్రై చేయండి, టేస్ట్ అయితే చూద్దాం. ఎంతసేపు పడుతుంది అండి చేయనికి? 10 నిమిషాలు అంతే. ఒక 3 kgs చేపలకి ఎంత అవుతుంది చేయనికి? 300 అంటే కేజీకి 100. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారండి? 12-13 సంవత్సరాలు అవుతుంటది. 13 సంవత్సరాల నుంచి? 13 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర టేస్ట్ బాగుంటుంది, అందరు మీ దగ్గరికి వస్తారు. ఏమో చెప్పలేము, అది ఎట్లా ఉంటుంది. కొంచెం జూరాల డ్యామ్ మాయమనో వాళ్ళు ఎట్లా తెలియదు కానీ అది అట్లే. ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు, ఇప్పుడు ఏం ఉండరు. ఎప్పుడు వర్షాకాలం అయితే ఉంటారు. ఏ టైంలో ఎక్కువ వస్తారు అంటే ఇంకా ఏం పండుగలకు వస్తారు? గేట్లు దుంకినప్పుడే ఎక్కువ ఉంటారు. ఈ 8 నెలలు నార్మల్ గానే ఉంటారు, ఎప్పుడు ఉండరు. అప్పుడు ఎంత రేట్? ఒక చేప సేమ్ అంతే ఉంటది రేట్ ఎంత చేప? కేజీ 100 చేపను బట్టి 500 చేప కూడా ఉంది. బొచ్చకు 200 తీసుకుంటారు, కొర్రమట్ట 400, దుబొచ్చ 100, ఇంకా రవ్వలు 150. ఇంకా చేపను బట్టి రేటు తీసుకుంటారు. సరే, ఇప్పుడు మాకైతే హాఫ్ కర్రీ హాఫ్ ఫ్రై చేసి చూపెట్టండి. అసలు ఎట్లా తయారు చేస్తారు ఏంటంటే చెప్పు ఒకసారి మాకు. ఒకసారి అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ఫ్లోర్ అంట. కారం పొడి ఇంట్లో తయారు చేస్తారా మీరు కొనుక్కొస్తారా? రెడీమేడ్ అబ్బా. రెడీమేడ్దేనా? ఇంట్లో తయారు చేయరా?
నిజమే చెప్తారు. రెడీమేడ్దైనా ఒరిజినల్ మంచిది. ఇప్పుడు అది మిక్స్ చేసి మంచిగా ఫ్రై ఇప్పుడు ఇవి ఫ్రై ఆయిల్ ఫ్రై అంటే పెంచు ఫ్రైకి ఫ్రెంచ్ ఫ్రైయా? ఇది ఎంతసేపు నానబెడతారు ఇప్పుడు ఇట్లా? ఇప్పుడు పెట్టినా కూడా వస్తుంది, నానబెట్టుకున్నా కూడా టేస్టింగ్ వస్తుంది ఎక్కువ. టేస్ట్ ఆనికి ఏం కలుపుతారు అక్క మంచిగా? ఇప్పుడు ఇక్కడ ఉన్నవే చేసిన అన్ని ఇంట్లో మసాలాలు ఏముంటావు అవే ఉంటాయి న్యాచురల్ గా, అంతే. దీనికంటే స్పెషల్ గా ఏం లేవు ఇక్కడ. ఎంతసేపు కాలుస్తారు ఇప్పుడు ఆయిల్? ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తారా అంటే రోజు రోజు అదే ఆయిల్ వాడతారా? ఏం లేదు, రోజు చేయలేదు. రోజు రోజు చేంజ్ అవుతారు అందరు. ఇప్పుడు రోజుకు లేకుంటే అది ఆయిల్ ఇదైపోతుంది, అది హెల్త్ కి మంచిది కాదు. సో రెగ్యులర్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తారంట. డెఫినెట్ గా లక్ష్మక్క దగ్గరికి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడు మన కుకింగ్ స్టైల్ ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడైతే కట్టెల పొయ్యి ఉంది, గ్యాస్ పొయ్యి ఉంది. నేనైతే కట్టెల పొయ్యి మీద ఏమని చెప్పిన లక్ష్మక్కని, అక్క ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వేస్తారా మనకు? అందరు ఎక్కువ కట్టెల పొయ్యి అడుగుతారా గ్యాస్ పొయ్యి అడుగుతారా? కట్టెల పొయ్యి ఎక్కువ అడుగుతారు, ఇంట్లో తింటారు కాబట్టి కట్టెల పొయ్యి ఎక్కువ. ఇప్పుడు ఏం వేస్తారు? ఆయిల్ వేస్తారా? ఇది పులుసు కాక ఓకే. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తారు చూడు ఒకసారి. తర్వాత ఏం వేస్తారు ఇప్పుడు? ఉల్లిగడ్డలు, ఆనియన్స్ వేసి మంచిగా ఉడికిస్తారా? ఇప్పుడు ఆయన ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసిర్రు. కట్టెల పొయ్యి మీరు తిన్నారా అంటే ఆ టేస్ట్, ఆ స్మోకీ ఫ్లేవర్ తింటుంటే మాత్రం ఇక్కడ మీ అమ్మమ్మనే గుర్తుకొస్తుంది అనమాట మీకు అందరికి. సో అల్లం పేస్ట్ వేసిర్రు. ఇప్పుడైతే పసుపు అల్లం వేసి మంచిగా కలుపుతున్నారు అనమాట. రోస్ట్ చేస్తున్నారు బాగా ఆయిల్ వేసి. మొత్తం కట్టెల పొయ్యి మీద, చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో. ఇంత వెడల్పు గిన్నె ఎందుకు వాడతారా అంటే? తిరిగి ఉడికితే మంచిగా నీట్గా ఉంటుందని. కొంచెం చిన్న గిన్నెలు పెడితే కొంచెం పచ్చి ఉడుతుంది, పచ్చి ఉడుతుంది అట్లానా? ఇప్పుడు ఏమేమి వేసినాం అంటే? ఇప్పుడు ధనియాల పొడి వేసిన. ధనియాల పొడి, ఇది మెంతుల పొడి. మెంతుల పొడి అంట, గుర్తుపెట్టుకోండి. అందుకని అంత టేస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత గరం మసాలా వేసిర్రు, మెంతు పొడి వేసిర్రు, కొంచెం ఉప్పు అయితే వేసిర్రు, నువ్వులు పల్లీల పొడి అంట. చూసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అమ్మా జుమ్మ అంటుంది అసలు. కొబ్బరి పొడి, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు మొత్తము. కసూరి మెహతి అంట. చూడండి ఒకసారి. ఇప్పుడు కసూరి మెహతి వేసి మస్తు కలుపుతారు. వాసన మాత్రం జుమ్ అంటుంది. స్మెల్కే ఇంత ఇస్తుంది, ఇంకా టేస్ట్ తింటే ఇంకెంత బాగుంటుందో. తింటే తెలుస్తుంది అక్క. ఓకే, ఇప్పుడు పులుసు అక్క ఇప్పుడు వేసేది ఏం చింతపండు? ఓకే. ఎందుకక్క చింతపండు రసం వేస్తారు చేపలలో ఎక్కువ అందరు? చేపల కూరకు మెయిన్ ముఖ్యమైన చింతపండు రసమే. చేపల కూరలో పులుసు లేకుండా చేపల కూర తినడం వేస్ట్ రాదు. స్మెల్ ఎందుకక్క ఇంత బాగా వస్తుంది కమ్మగా? మసాలా స్మెల్. మసాలానా స్మెల్ అయితే అబ్బా నా నరాలు జిబ్బు అంటున్నా. అసలు తింటే ఉంటారా నా సామిరంగా. బాగా వాటర్ పోసి చింతపండు రసం వేసి బాగా మగ్గ పెడతారు అనమాట. అది కొంచెం దగ్గర అయిన తర్వాత చేపలు లేడిస్తారు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం పదండి. అయితే మిషన్ తో తయారైన రొట్టెలు అయితే అట్లా కాలుస్తున్నాడు. దేంతో అయితే జొన్న రొట్టెలే కానీ మిషన్ తో చేశారు. మిషన్ తో అవుతుందా? అరే బాబు, ఎప్పటి నుంచి వచ్చింది మిషన్? రొట్టెల మిషన్ 6 సంవత్సరాలు వచ్చేది. 6 సంవత్సరాలు. ఎంత మిషన్ అది? అది ఎంత 3 లక్షలే ఉంది. అది 3 లక్షలు ఉందా? ఎన్ని రొట్టెలు కాలుస్తావు రోజు? కాలుస్తాం వచ్చి గిరాకీ గొప్ప అది. గిరాకీ ఉంటే కాలుస్తాం మంచిగా. జొన్న రొట్టెలు ఎక్కువ పడతారు, రైస్ అడుగుతారు ఎక్కువ? రైస్ పెడతారు. జొన్న రొట్టె, పులుసు, ఫ్రై, దంచి కొట్టడే. ముక్క అన్ని వేసుకోవాలన్నమాట. సుక్కలు బంద్ ఉన్నాయా? ఎలక్షన్లు ఉన్నాయి. ఓటు ఎవరికి వేస్తున్నాం మరి? ఏమో ఎవరికి వేస్తాం వచ్చింది. సో ఇట్లా రొట్టెలు, రైస్, కర్రీ వండిపించుకొని తినాలి. టేస్ట్ అయితే రెగ్యులర్ గా వీళ్ళు ఆయిల్ అయితే ఉందో చేంజ్ చేస్తారు అనమాట. ఒకటే ఆయిల్ వాడరు. ఈ ఆయిల్ తీసేసి ఫ్రెష్ ఆయిల్ వాడతారు. అక్కడ బాండీలో కూడా ఆంటీ చెప్పింది. సో ఫైనల్ గా అయితే ఆంటీ ఇప్పుడు ఫ్రై పీస్ అయితే రెడీ చేస్తారు. అంటే మెత్తగా ఉంటది కాబట్టి పెంక ఫ్రై అంటారు. ఆయిల్ వేస్తే కొంచెం కడక్ అయిపోతుంది, గట్టిగా అందుకు అది ఆయిల్ ఫ్రై. ఇది చాలా మెత్తగా అవుతుంది పెంక మీద ఉంటది. దానికంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుందా? ఆయిల్ లాగాలందుకు కొంచెం ఆయిల్ లో పోతుంది. ఇది ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అవునవును, ఈ పెంక మీద కాల్చిందే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కుకింగ్ స్టైల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. పెంక మీదే కాల్చుకోండి మీరు కూడా. ఆయిల్ కంటెంట్ ఉండాలని కాబట్టి మేము ఇట్లా వేయించుకున్నాము. అట్లా ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే మంచిది కాబట్టి హెల్త్ కి. ఆంటీ కూడా ఇట్లానే సజెస్ట్ చేశారు, ఇట్లా పెట్టుకోండి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అని చెప్పి. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రై అంట. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. ఆ కుకింగ్ స్టైల్ చూడండి, ముక్క కానీ ఇంత బాగా ఉడుకుతుందో అసలు. చూసారా అట్లా బుడగలుగా ఎంత బాగుంది అసలు కుకింగ్ స్టైల్ కానీ అండి. మేము పెద్ద చేపలు వేసుకున్నాం కాబట్టి కొంచెం ముళ్ళు కూడా తక్కువ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది అనమాట. ఉదయం చేంజ్ చేస్తారంట. ప్రతి మార్నింగ్ ఫ్రెష్ ఆయిలే పెడతారు మన హెల్త్ కాన్షియస్ తీసుకొని. అరే ఎంత టెంప్టింగ్ గా ఉంది చూడండి. ఫిష్ అయితే ఎంత బాగా కుక్ చేశారు. ఫ్రై పీస్ చూడండి, మీకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది, ఫ్రై అంతా సపరేట్ అయిపోతుంది. ఒక్కసారి తిని టేస్ట్ చూద్దాం ఒకసారి. రెడీ అయిపోతుంది. రైస్ కూడా ఉడికించినాము. లక్ష్మీ ఆంటీ దగ్గరికి రండి, డెఫినెట్ గా విజిట్ చేయండి. ఫస్ట్ షాప్ అనమాట ఇక్కడ నుంచి. ఒకసారి రైస్ అయితే ఉడుకుతుంది మనది, మన రైస్ అవుతుంది. ఆ తర్వాత పులుసు కూడా రెడీ అవుతుంది. మనం కట్టెల పొయ్యి మీద చెప్పినాం కాబట్టి ఇదిగోండి కట్టెల పొయ్యి మీద అవుతుంది. మాకు 1 అవర్ లేట్ అయినా సరే కట్టెల పొయ్యి మీద ఇయ్యండి ఆంటీ అని చెప్పిన. ఆంటీ అయితే చాలా బాగా చేసింది. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుండే ఇంట్లో మసాలాలు కలిపి. ఫస్ట్ టైం నేను ఆంటీ దగ్గరనే చూస్తున్నా. ఈ రోజులలో అయితే ఎవరు చేసుకొని తినట్లేదు ఈ విధంగా. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అది అంటారు కానీ లక్ష్మీ ఆంటీ దగ్గరకు వచ్చి చేపల పులుసు తిన్నామంటే ఇంకా నెల్లూరు పెద్దారెడ్డి వాళ్ళ తాత వచ్చినా సరే లక్ష్మీ ఆంటీ ముందర పని చేయాలన్నమాట. అంతేగా ఆంటీ? నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మంచిగా ఉంటుందా మనం మంచిగా ఉంటుందా? తిని మీరు చెప్పాలా.
సో తిని మీరు చెప్పు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బెటరా, జూరాల డ్యామ్ లక్ష్మి ఆంటీ చేసిన చేపల పులుసు బెటరా? కొనుక్కొని టేస్ట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి. చెప్తే ఆంటీకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, గిరాకీ ఎక్కువ అవుతుంది. ఆంటీ కూడా ఎంత వస్తుంది అంటే నెలకి? ఎలా అని అంత లేదు, గిరాకీని బట్టి వస్తుంది. ఏదో పిల్లల చదువుల కోసం అవి అంత. ఎంతమంది పిల్లలు అంటే? 3 ఏం చదువుతారు వాళ్ళు? ఏం లేదు, 2 బిడ్డలు, ఒక కొడుకు. పెళ్లి చేసిన వాళ్ళే? 2 బిడ్డలకు పెళ్లిళ్ళు అయిపోయింది. అబ్బా శబ్బాష్ ఆంటీ, అంత పెళ్లి చేసింది. కొడుకు ఏం చేస్తుంది? సాఫ్ట్వేరా? ఏం లేదు, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏం జాబ్ చేస్తాడు ఇప్పుడు? జాబ్ ఏం లేదు, ఇంకా కానిస్టేబుల్ ట్రై చేసిండే రాలేదు. ఏం పేరు మన పేరు? అరుణ్ కుమార్. పొలంలో ఏమన్నా? ఏం లేదు నేను. ఇప్పుడు రెంట్ కడతారా అండి పెట్టినందుకు ఏమన్నా? గవర్నమెంట్ ప్లేస్ అది. ఫ్రీయేనా మీకు? మీరు అందరు మత్స్య కార్మికులేనా? ఇంకా మొత్తం మత్స్య కార్మికులే ఉండరు, ఇంకా వేరే వేరే క్యాస్ట్ అందరు ఉన్నారు, ఒకరేం లేరు. ముస్లిమ్స్లు, వాల్మీకి, తెలుగు, ప్రతి ఒక్క కుల క్యాస్ట్ ఉంది. సో ఇది అనమాట కుకింగ్ స్టైల్, ఈ విధంగా ఉంది లక్ష్మి ఆంటీది. ఒకసారి తిని అయితే టేస్ట్ చూద్దాం పదండి. సో ఫైనల్గా అయితే కుకింగ్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. రైస్ ఉడుకుతుంది, అవన్నీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే తయారు చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. కాళ్ళు అయితే మాకు మస్తు లాగేస్తున్నాయి, ఫుల్ ఆకలి అవుతుంది. మా వాళ్ళు అయితే టార్చర్ తట్టుకోలేకపోతున్నా, ఆకలి అయితే ఆకలి అని చంపుతున్నారు. సో మేమైతే లిటరలీ వెయిట్ చేస్తున్నాం. అసలు ఆ స్మెల్ చూస్తే చేపల స్మెల్, वाह बहुत बढ़िया शानदार है। अभी कितना देर लगता है शिवा भाई? अभी 5 मिनट हो जाते भाई। लक्ष्मी आंटी बना रहे हम के लिए, हम खिलाने के लिए। देखेंगे देखेंगे चलो सबको खिलाएंगे, हमारे ऑडियंस को खिलाएंगे। एक बार बता दूं, హిందీ వర్షన్ లో చూడాలంటే మన నాయబ్ భాయ్ ని చూడండి. మన నాయబ్ భాయ్ ఛానల్ వచ్చేసి ట్రావెల్ అండ్ ఈట్ హిందీ వర్షన్ అన్నమాట. तेलुगु वर्षन में देखने के लिए हमारे शिवा भाई का चैनल है ट्रैवल एंड ईट. సో హైదరాబాద్ నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది. చేపల కోసం మేమైతే కొట్టుకుంటున్నాం కదా, హైదరాబాద్ మొత్తం తిరిగినా మనకి ఈ టేస్ట్ దొరకదు. అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బెటరా, జూరాల డ్యామ్ చేపల పులుసు బెటరా? జూరాల హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి వచ్చి ట్రై చేయండి. ముఖ్యంగా వీకెండ్ కి స్పెండ్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, జాబ్ అయినా సరే, సాటర్డే సండే ఒకసారి ట్రై చేయండి. మొత్తం మనకు కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట. వావ్ ఎంత టెంప్టింగ్ ఉంది బ్రో నాయబ్ భాయ్. बाबा क्या चीज है रे भाई. इसको खा के बताएंगे कैसा है पब्लिक को. సో నాయబ్ అయితే ఆకలి అంటుంది. లిటరలీ వచ్చేసినాయి, కర్రీ వచ్చినాయి, అలానే రైస్ ఫ్రై వచ్చింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్తా ఒకసారి. చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. చించుతుంటే మాత్రం ఇక క్లోజ్అప్ లో చూడండి, తింటే మాత్రం మామూలు ఉండదు అసలు. చెయ్యి అయితే మస్తు కాలుతుంది. సో నేనైతే టేస్ట్ చేస్తున్నా ఒకసారి ఇది పెడతా చూడు, ఫ్రై పీస్ మస్తు చేసింది లక్ష్మి అయితే. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే, ఎక్కువ స్పైసీ లేదు, క్వాంటిటీ కూడా సాల్ట్ కానీ మసాలాలు కానీ అన్ని మీడియం ఉన్నాయి. టేస్ట్ అయితే ముక్క బాగా ఉడికింది. ఆయిల్ ఎక్కువ లేదు చూడండి, ఆయిల్ లేదు అసలు. ముక్క మాత్రం కొంచెం స్పైసీగా మసాలా ఘాటు అథాంటిక్ మసాలాతో తయారు చేసారు అనమాట. టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. मुल्लू కూడా ఎక్కువ లేదు, సింగిల్ మీల్ అన్నమాట. कैसे है नाई भाई? बोलो भाई अभी नहीं खाया, मैं अभी खा. अभी खा के बताओ कैसे है टेस्ट? अब्बा बहुत ही फर्स्ट क्लास बना है, टेस्ट जबरदस्त है, मजेदार है. मजेदार है. పులుసు కి రైస్ కి కాంబినేషన్ ఉందిరా నా సామి రంగా, అసలు తగ్గేదేలే అనిపించింది నాకైతే. డెఫినెట్ గా జూరాల డ్యామ్ అయితే విజిట్ చేయండి. హైదరాబాద్ నుంచి జూరాల డ్యామ్ జస్ట్ 200 కిలోమీటర్స్. సో మా దోస్తులందరూ ఆకలితో వెయిట్ చేస్తారు మా కోసం, వాళ్ళతో కూడా తిందాము. ఒకసారి వాళ్ళతో కూడా చూడండి. నేను ముచ్చట ఎప్పుడో మర్చిపోయినా, ఈ డిసెంబర్ 31st కు జూరాల డ్యామ్ కి వచ్చి ఎంజాయ్ చేయండి బై. ఇస్తుంటది ప్లేస్ అయితే. మీరు ఎక్కడ రిసార్ట్లకు పోయినా, ఎక్కడ పోయినా మీరు అంత తక్కువ ఖర్చులో అయిపోవాలి 31st నైట్ అంటే ఇక్కడికి వచ్చి జూరాల డ్యామ్ లో ఫిష్ ఫ్రై వండుకొని, ఫిష్ ఫ్రై తో పాటు బీర్ తాగితే ఉంటుందిరా నా సామి రంగా. बहुत मजेदार है. సో ఇది అన్నమాట మన ఫ్రెండ్స్ సాయి, శివ, నాయబ్, బాబీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు అండ్ హిందీ.